ఎన్ని కుండీలు ఉంటాయండి ఇలా బ్లాక్ టబ్లు మొత్తం ఓవరాల్ గా అంచనాగా? ఇదంతా ఉన్నాయి 100 దాటే ఉంటాయండి. 100 దాటే డబ్బాలు. అరేంజ్మెంట్ మాత్రం సూపర్ ఉంది. ఎక్కడ ఒక్క ముక్క కూడా కింద లేదు. వస్తాయా రావా మానేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ ట్రై చేశాను. ఎంతసేపు స్పెండ్ చేస్తారు రోజుకి ఇక్కడ వచ్చి? మార్నింగ్ 2 hours. 2 hours పడుతుంది. నమస్తే, నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా. ఈ రోజు మనం శ్రీకాకుళంలో విజయ్ గారి గార్డెన్ కి వచ్చాం, విజయ్ గౌరీ గారి గార్డెన్ కి. సో గార్డెన్ అయితే చాలా పెద్దది ఉంది, బట్ ఇంకా చీకటి అయిపోతుందన్నమాట. సో ఇది కవర్ చేయాలి, మీకు చూపించాలి అని. ఎందుకంటే నేను ఇప్పుడు వరకు చూస్తున్న ప్రతి ఒక్క గార్డెన్ కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. ఇందులో ఏంటి అంటే పర్మనెంట్ గా మడుల్లాగా కట్టించేసుకున్నారనమాట. మడులు కూడా కాదు, మీకు స్టెప్స్ లాగా కట్టించేసుకున్నారనమాట. సో ఇది కూడా మీరు చూసుకుంటే, మీరు గార్డెన్స్ ఎప్పుడన్నా స్టార్ట్ చేసినప్పుడు కానీ, లేదంటే ఇంప్లిమెంటేషన్స్ కానీ, రెనోవేషన్స్ కానీ చేసుకున్నప్పుడు ఇలా చేయొచ్చు అనమాట. సో ఐడియాలజీ కోసం ఒకసారి చూడండి. అండ్ ఆవిడ అన్ని రకాల మొక్కలు, కూరగాయలు పెంచుతున్నారు, పువ్వుల మొక్కలు పెంచుతున్నారు, పళ్ళ మొక్కలు పెంచుతున్నారు, అన్నీ ఉన్నాయి అనమాట. సో ఒకసారి షార్ట్ గా చూపిస్తాను, చీకటి అయ్యే లోపల. రండి. హాయ్ గౌరీ గారు, విజయ్ గౌరీ గారు. హాయ్ అండి. సో మనం సిటీజీ మీట్ లో, ఇది ఆర్గానిక్ మేళా మీట్ లో కలిసాం కదా. నైస్. సో మీ గార్డెన్ ఎన్నేళ్ల గార్డెన్ అండి? అది 2 years గార్డెన్ అండి, వెజిటబుల్ గార్డెన్ 2 years. అంటే కోవిడ్ తర్వాత స్టార్ట్ చేశారు బేసిక్ గా. ఓకే. సో ఫస్ట్ దేంతో స్టార్ట్ చేశారు మీరు? ఫ్లవర్స్ తో. 14 years నుంచి పెంచుతున్నాను ఫ్లవర్స్. 14 years నుంచి. ఈ స్టెప్స్ అవి కట్టించి ఎన్నాళ్ళు అయింది? 2 years అయింది. అవునా? ఎందుకు కట్టించారు ఇవి స్టెప్స్ అసలు బేసిక్ గా? అంటే స్టాండ్స్ అన్ని వీడియోలు చూసాను. యాక్చువల్ గా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేద్దాం, వెజిటబుల్స్ పెంచడం స్టార్ట్ చేద్దాం అనుకున్న వీడియోలు చాలా చూసాను. మ్యాట్ గార్డెనర్ బాధవి గారివి, సంపత్ గారివి, అందరివి చూసాను. మీవి చూసాను. కాకపోతే స్టాండ్స్ కి బాగా ఖర్చు అవుతుందని గ్రహించాను, అది మాత్రం గ్రహించాను. ఓకే. ఇవైతే పర్మనెంట్ గా ఉంటాయి కదా, మనం గార్డెన్ మానేసినా కూడా ఉండిపోతాయి అలాగా. సో మీరు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏం మొక్కలు? అన్ని గులాబీలు, మందారాలు, అవే. పువ్వుల మొక్కలు కాకుండా కూరగాయలు ఏవి స్టార్ట్ చేశారు? కూరగాయలు అంటే వంకాయ, బెండ, టమాటో, మిర్చి. ఇంట్లో ఏవి ఎక్కువగా వాడతారు? ఈ 4 వాడతాను. ఈ 4 ఎక్కువ వాడతారు. ఆకుకూరలు ఎక్కువ వాడతాను. ఆకుకూరలు పెంచుతున్నారు ఎక్కువగా? తోటకూర, గోంగూర. లైట్ ఫెయిల్ అయిపోతుంది కాబట్టి క్విక్ గా మనం స్టార్ట్ చేసేద్దాము. మీ గార్డెన్ లో ఏంటంటే అంటే మొత్తం ఎన్ని కుండీలు ఉంటాయండి ఇలా బ్లాక్ టబ్లు మొత్తం ఓవరాల్ గా అంచనాగా? ఇదంతా ఉన్నాయి 100 దాటే ఉంటాయండి. 100 దాటే ఉంటాయి. అన్ని ఒక్కసారి పెట్టారా లేకపోతే? లేదండి, 10 దపాలుగా కొన్నారు. మట్టి కూడా అలాగే లేయర్ మెథడ్ లో నింపి స్లోగా అన్ని ఒకసారి ఫిల్ చేయండి. మీ సాయిల్ మిక్స్ ఏంటి? మట్టి, ఓకే, కౌడంగ్ మెన్యూర్, ఓకే, రైస్ హస్క్. ఓ ఓకే. ఇన్స్టెడ్ ఆఫ్ శాండ్. ఓకే. గుల్లగానే ఉండిందండి. నైస్. సో ఎక్కువగా ఇప్పుడైతే సీజన్ కాబట్టి మొత్తం పూల మొక్కలు పెంచుతున్నారు. ఏమేమి ఉన్నాయి నాకు ఒకసారి క్విక్ గా చూపించేయండి. మంకెన పూలు, బాల్సం, చామంతులు, గులాబీలు, సన్నజాజులు, కాగడాలు. కాగడాలు ఇప్పుడు సీజనల్ అండి? కాగడాలు కూడా ఇప్పుడు పూసేవే? ఓ చాలా పెద్దగా వస్తున్నాయి పువ్వులు. మందారాలు, బంతులు. మందారాలు ఎన్ని రకాలు? ఇంచుమించు 15 ఉంటాయి నా దగ్గర. చామంతులు ఎక్కువ ఉన్నాయి కదా, ఇన్ని చామంతులు ఎక్కడ కొన్నారు? సిటీజీ గ్రూప్ ద్వారా తీసుకున్నాను. ఏది 15 సెట్ తీసుకున్నారు? 15 సెట్. ఓ ఈ టబ్ లో వేస్తే చాలా ఎక్కువ వచ్చినాయి. అందరికి ఇచ్చిన టైం లోనే గానీ మీకు చాలా ఎక్కువ వచ్చాయి. యూనిక్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నువ్వే అన్నిట్లో ఫస్ట్ ఉండాలంటే ఎలాగవుతుంది అబ్బాయి? సాయి కూడా వచ్చాడు. ఇది ఏమంటారు దీన్ని? కాక్స్ కోంబ్. కాక్స్ కోంబ్. యా. అంటే నేచర్ అంతా అది వాడిపోయి ఉంటది. కొన్ని ఇలా ఉన్నాయి, కొన్ని ఇలా ఉంటున్నాయి. కాస్మోస్. ఇవేంటి చిక్కుడు పెట్టారా? ఇవి వింగ్డ్ బీన్స్. వింగ్డ్ బీన్స్. ఓకే. ఇక్కడ పొట్లకాయలు ఉన్నాయి. పొట్లకాయలా? పొట్లకాయలు రెండు ఉన్నాయి. ఓకే. ఆ పెద్దవేనా? ఇది నేతి బీర. అవేనా? అది పొట్ల, ఇది పొట్ల. ఓకే. ఇది నేతి బీర. ఈ కార్నర్ లో ఇక్కడ బీర పిందులు చిన్న చిన్న ఉన్నాయి. ఇంకా ఇవి కూడా అందులోనే వేసేస్తున్నారా? అంటే ఒక మొక్క వేసాను అలాగా లేచిపోయామట. ఇప్పుడు అవన్నీ తీయాలి. ఇది నేతి బీర. నేతి బీర. ఓకే. ఓకే. ఇవన్నీ కారం బంతి. ఇవి బాల్సమేనా? బాల్సమే. విత్తనాలు కలెక్ట్ చేస్తారా? విత్తనాలండి. ఇది చాలా పెద్ద పువ్వు వస్తుంది, గులాబీ లాగా ఎంత పెద్ద పువ్వు వస్తుంది. ఓకే. డబుల్ పెట్టలు. ఓకే. మంకిన పూల. మంకిన పూలు. ఇది ఎలా వస్తుంది? దేంతో వస్తాయి? ఇవి సీడ్స్ ఏనా? సీడ్స్. చాలా బాగుంది. ఇది కలర్ కూడా యూనిక్ గా ఉంది. నైస్. ఓకే. ఇదేంటి సూట్ కేసా? సూట్ కేసులే. పోయిన సూట్ కేసు బాగానే పనిచేస్తుంది. వాష్రూమ్ డోర్. అవునా? కింద పెట్టలేదు, ఇక్కడ నుంచి మళ్ళీ కిందనేమో ఏవో సెట్ చేశారు కింద. అవి కిచెన్ కంటైనర్స్. ఓకే. ఓకే. చామంతులు. జామ. జామ, తైవాన్ జామ. అది ఓకే. మిరప అవి మీరు వేసుకున్నవే. ఇది తాయి లెమన్. ఇది కూడా. ఇవేంటి పువ్వులేనా? గొబ్బి పూలు. గోబీ పువ్వులు. ఓ ఎన్నాళ్ళేందో చూసి. ఇది సపోటాలు. ఇది స్టార్ బెండ. ఇది 2 years కాయలు అయితే వస్తున్నాయి.
ఓకే మొన్న మీరు చెప్పారుగా 3 years అయింది ఇప్పుడు నా ప్లాంట్ కి వస్తాను నాకు అది విన్నాక సాటిస్ఫాక్షన్ వచ్చింది. అవును నా వరకే రాలిపోవటం 2 years 3 years కి వస్తాయి సార్. నీకు కూడా అంతే కదా ఇప్పుడు వచ్చినాయి. ఈ మధ్యన వచ్చిన రైట్ ఓకే. ఇవి మారేడు ఇవన్నీ వాటర్ కంటైనర్స్ లో పెట్టారు. అన్ని నా మొత్తం కంటైనర్స్ అన్ని వాటర్ కంటైనర్స్. ఇవన్నీ మట్టి కుండీలు. మట్టి కుండీలు. ఇవి కూడా కింద చిన్న స్టాండ్లు పెట్టారు కదా. చిన్న స్టాండ్లే అమెజాన్ లో తెప్పించిన స్టాండ్స్. రాడిషా? రాడిష్ ముల్లంగా వస్తున్నాయండి. వస్తున్నాయి. ఓకే చాలా ఎక్కువ వచ్చాయి. ఇది ముళ్ళు ఉన్నట్టున్నాయి కొంచెం ఏదో తెచ్చుకున్నట్టు లేదు అనిపించింది. లేదు లేదా అంటే కాస్మోస్ వేసాను ఇందులో యాక్చువల్ గా పక్కన ఖాళీ ఉందని పెట్టేసాను. ఇవి సాయి మీ గార్డెన్ లో కూడా ఉన్నాయి కదా సాయి? ఎక్కడ నుంచి దొరుకుతున్నాయి వీరు? చెమ్మ తీగ ఇది. ఓకే చెమ్మకాయలు చాలా హారెస్ట్లు కూడా పెట్టారు. బాగా కాసింది చాలా బాగా కాసింది. ఓకే ఇదంతా వెల్వెట్ బీన్స్ ఇవన్నీ ఉండేవి అయిపోయి. ఫిష్ బోన్ ఏదో అంటారు అదేనిది? ఫిష్ బోన్ కాదు చైనీస్ వైలెట్ అంటారు. చైనీస్ వైలెట్. ఓకే రెడ్ బెండ. రెడ్ బెండ ఇంతలా వచ్చింది. విత్తనాలు గుంచినట్టు. అటు కూడా ఉంచాను విత్తనాలు మన గ్రూప్ అందరికి ఇవ్వచ్చని ఉంచాను. నైస్ నైస్. టమాటో నిన్ను ఇవన్నీ ఏది అప్పారావు గారు ఇవా? కాదు కాదు ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రంలో తెచ్చాం. ఓకే ఓకే. పెస్ట్ వచ్చిందని పీకేసి వెళ్ళిపోయాను కానీ మళ్ళీ వాటికి చిగుళ్ళు వచ్చేసి. ఓకే ఇగో ఇందులో కనబడుతుంది హస్క్. ఇది బాణ్యం పొట్టు ఎక్కువగా. అదే అదే. ఓకే ఇవన్నీ 2 రోజుల క్రితమే హార్వెస్ట్ చేస్తాను వంకాయలు. ఇవి కూడా నిండుగా ఉండేవి. మేము సడన్ గా చెప్పకుండా వచ్చాం కాబట్టి. దొండపాదులు అవి. దొండపాదులు. ఓకే దొండ కూడా బాగా పెట్టారు. అటు నుంచి ఇలాగ యాక్సెస్ మీకు. నీళ్ళు ఎలా పోస్తారు? ఇలాగా ఆ పక్క నుంచి ఇలా వెళ్తారు. మీరే పోస్తారు నీళ్ళు అవి? నేనే. ఓకే క్లీనింగ్ అన్ని నేనే. స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ వస్తుందా? ఇగో వచ్చింది ఇదే. ఓ కింద స్టార్ట్ అయింది. ఓకే ఇది క్యాప్సికమ్ ఇది. ఓకే ఇందులో కూడా క్యాప్సికమ్ ఉంది మధ్యలో మళ్ళీ రాడిష్ వేసాను. రాడిష్ కూడా తయారవుతుంది. ఇదిగోండి ఇక్కడికి 3 క్యాప్సికమ్లు వేసాను. ఓకే దీనిలో కూడా సేమ్ క్యాప్సికమ్ మధ్యలో రాడిష్. ఆ రెండు కంప్లీట్ గా రాడిష్. ఇవి సీడ్స్ నుంచి పెంచినవా నార్ వేసారా? సీడ్స్ నుంచి పెంచారు. ఓకే ఇవి కూడా రాడిష్. రాడిష్ మొత్తం. నైస్. అవి క్యాబేజ్ ఇవి. ఏవి? ఇక్కడ క్యాబేజ్ చిన్నవి. ఓకే ఓకే. ఇది వాటర్ యాపిల్. వాటర్ యాపిల్ ఓ కుండీలో వచ్చేస్తుందా? ఇంకా పూత వస్తుంది. రాడిష్ ఎక్కువ వేసారండి ఈసారి. బాగున్నాయి. నైస్. ద్రాక్ష తీగ ఇప్పుడే కొంచెం ఇలా వెళ్ళుకుంటుంది. ఇవన్నీ మిర్చీలు. ఓకే గోర్చిక్కుళ్ళు ఉండేవి పూత అయిపోయింది కాపు అయిపోయింది తీసేసాను. చుక్కకూర. చుక్కకూర. నైస్. నాకు బాగా నచ్చింది ఏంటంటే మీ గార్డెన్ లో ఈ అరేంజ్మెంట్ అన్నమాట. మీరు బరువులు అవి తీయడం పెట్టడం మరి కొంచెం ఇబ్బంది కదా? తప్పదు మరి అన్ని కావాలనుకుంటే అవ్వదు కదా ఏదో ఒకటి వదులుకోవాలి. ఎంతసేపు స్పెండ్ చేస్తారు రోజుకి ఇక్కడ వచ్చి? మార్నింగ్ 2 hours. 2 hours పడుతుంది. ఈవినింగ్ 1 hour క్లీనింగ్. ఓకే రోజు క్లీన్ చేస్తాను డాబా. రోజు చేస్తాను. మాకంత ఓపిక లేదు. ఇవేం డబ్బాలు ఇవి? ఫ్లిప్కార్ట్ లో బాక్సులా? అవి ఓకే గ్రోసరీస్ ఆర్డర్ పెడితే వస్తాయి కదా. అవునండి. ఓకే ఇదో ద్రాక్ష పాదండి. ఇక్కడ ఉంటుంది ద్రాక్ష. వచ్చినాయా? కాయలు వచ్చినాయా? లేదు కొత్తవి ఇంక ఇప్పుడే అల్లుకుంటే జస్ట్ ఇలాగా. ఇవి ముళ్ళగనమాట. చిక్కుడుకాయలు ఇవన్నీ. చిక్కుడుకాయలు అవన్నీ వాలంటరీగా వచ్చి నేను వేసాను కావు. అవునా? ఓకే కానీ బాగా వచ్చాయి. నాకు బాగా నచ్చిందండి ఈ డబ్బాలు. అరేంజ్మెంట్ మాత్రం సూపర్ ఉంది. ఎక్కడ ఒక్క మొక్క కూడా కింద లేదు మీది. చాలా యూనిక్ గా ఉంది. ఎర్రబెండ ఎక్కువ వేసారా మీరు? ఎర్రబెండ స్టార్ బెండ సీడ్స్ నుంచి పెంచిందా? లేదు మొక్క 2 మొక్కలు తెచ్చాను. దీనికేమో కాయ పూత రావట్లేదు ఆకే వస్తుంది దానికి వస్తుంది. ఆకు కూడా చాలా ఇంపార్టెంట్. స్టార్ ఫ్రూట్ ఇది. చిన్న ఉసిరి పప్పు ఉసిరి. ఓకే ఓకే చిన్న ఉసిరి. ఇది లెమన్. ఇది బ్లాక్ నేరేడు. ఓకే దానిమ్మ కాయలతో. కాయలు పెద్ద వస్తున్నాయి. మారేడు కాయలు వస్తున్నాయి. ఇది యాపిల్ బేర్ రెడ్. యాపిల్ బేర్ రెడ్ కలర్. ఇది వైట్ నేరేడు. అదో సపోటా. ఇక్కడ ఎక్కువ యాపిల్ బేర్ కదా వాటర్ యాపిల్. సారీ వాటర్ యాపిల్. ఇవి మంచిది అన్నారు కదా. అనుగారి తోటలో ఉంటాయి యాక్చువల్గా. ఇది గిన్నె మాలతో అంటారు కదా. అవునండి గిన్నె మాల. పువ్వులు వస్తున్నాయా? వస్తున్నాయి. ఓకే చిన్నగా కరివేపాకు ఏదో. ఇది ఓకే ఓకే చిన్నది ఇది. ఓకే బకెట్ లో వేసుకున్నాను. డ్రాగన్ ఫ్రూట్. వచ్చినాయి కాయలు స్టార్ట్ అయినాయి. అంటే వైర్లు అవి కూడా వాడుకున్నారు అన్నమాట. నైస్ నైస్. పడిపోకుండా అలాగా అటువైపు పడిపోతే తీసుకోవడం. ట్యాంక్ కూడా వాడేసారు. వాటర్ ట్యాంక్. ఓకే వాటర్ ట్యాంక్ మీద అన్ని పెట్టారు మీరు. చిన్నవన్నీ పడిపోకుండా అలాగా. ఏం పడిపోతే అసలు వాటర్ ట్యాంక్ కదులుతుందా? దీని మీద మూత కదులుతుందా? అలాంటివి పెట్టారు. మరీ చిన్నవి పెడితే పడిపోతాయి కదా. ఎలా అనిపిస్తుంది మీ గార్డెన్ ఇదంతా మెయింటైన్ చేయడం? కష్టంగా ఉందా బాగుందా? కష్టమైన ఇష్టంతో చేస్తున్నాను. కష్టమే. ఓకే ఫెయిల్ అయినవి ఏమైనా ఉన్నాయా? పెట్టి ఫెయిల్ అయినవి విషయాలు?
స్టార్టింగ్ వంకాయలు అవి ఫెయిల్ అయ్యాను. చిన్న చిన్న పిందులు వచ్చే కాదు, కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. వస్తాయా రావా మానేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ ట్రై చేశాను. మోటివేట్ అయ్యారు మీరే, సెల్ఫ్ మోటివేట్. చాలా బాగా వచ్చాయి, బాగా వచ్చాయి, వీళ్ళు బాగా తీసాను, అన్ని తీసాను. మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా కొత్త వాళ్ళు స్టార్ట్ చేసే వాళ్ళకి ఏమైనా టిప్ చెప్దాం అనుకుంటున్నారా? అంటే ఏమైనా సజెషన్, మీరు నేర్చుకొని ఫెయిల్యూర్ అయ్యి మళ్ళీ ఇంత సక్సెస్ఫుల్ గా గార్డెనింగ్ చేస్తున్నారు కదా, చెప్పాలంటే మెయిన్ దాన్ని ఏమంటారు, ఓపిక అవసరం అండి. గార్డెనింగ్ చేయాలంటే ఓపిక అవసరం. ఓవర్ నైట్ లో అవుతుంది అంటే ఏది అవ్వదు. వెయిట్ చేయాలి. ఒకసారి ఫెయిల్ అయినా రెండోసారి ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అవును, అది. అండ్ ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. మీరు 10 పెట్టుకుంటూ వెళ్ళారు. టబ్స్ తీసుకోవడం 10 తీసుకున్నాను, మట్టి ఫిల్ చేయడం కూడా అలాగే ఫిల్ చేశాను. ఇవేంటి కాలీఫ్లవర్ లా? కాలీఫ్లవర్, క్యాబేజ్ లో పెట్టేశారు. స్ట్రాబెర్రీస్ కూడా పెంచుతున్నారు. పెంచుతున్నాను. నైస్ నైస్. అయితే మీరు మామూలుగా స్ప్రే అవి ఏమైనా చేస్తారా, పెస్టిసైడ్స్ అవి? చాలా తక్కువ. అవునా? పెస్ట్ ఏం రాదు ఎక్కువగా? ఖాళీ ఉండగా చేయట్లేదు, వస్తుంది పెస్ట్ బాగా వస్తుంది. మెయిన్ పించింగ్ చేసేస్తాను. ఏ పెస్ట్ వచ్చినా ఎక్కడ వచ్చినా పించింగ్ చేసేస్తాను. ఫెర్టిలైజర్స్ ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు? ఇవేంటి మీ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ? కౌ మెన్యూర్ ఇలా తెచ్చుకొని ఉంచుకుంటారు. ఓకే, ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు మీరు? నేను 1 month కి అలా ఇస్తుంటాను. 1 month కి ఒకసారి. నైస్. మీ గార్డెన్ అయితే చాలా బాగుందండి. థాంక్యూ. సో సింపుల్, బ్యూటిఫుల్ అండ్ సింపుల్ కాదు, చాలా పెద్దది నిజానికి. వెరీ నైస్. ఇంకా ఇదంతా ఫ్రూట్ ప్లాంట్స్ తో నింపాలని ఉంది మధ్యలో. మధ్యలో కూడా చాలా ఉన్నాయి యాక్చువల్ గా. ఈ మధ్యలో ఏంటి డబ్బాలు? అవి థర్మాకోల్ బాక్సులు అండి. అవును, మెడికల్ షాప్, మా రిలేటివ్స్ కి మెడికల్ షాప్ ఉంటే తెచ్చుకున్నాను. ఇందులో ఏంటంటే నేను మొన్న క్యాంప్ వెళ్ళానమాట. క్యాంప్ వెళ్లే ముందు మట్టి వేస్ట్ అంత లేయర్స్ గా వేసి వెళ్ళిపోయాను. వచ్చేటప్పటికి సాయిల్ రెడీ అయిపోయింది. ఇందులో ఇప్పుడు డైరెక్ట్ గా ఆకుకూరలు ఏమైనా వేసేసుకోవచ్చు, మొక్క పెట్టవచ్చు. అదే మొక్క, ఏదైనా మొక్క ఎక్కువ ఉంది, పర్లేదు. ఈ 3 అలాగే రెడీ చేసుకున్నాను అనమాట. ఓకే ఓకే. ఇవన్నీ కూడా మధ్యలో ఇప్పుడు మళ్ళీ వేరే, అంటే ఇవన్నీ మొత్తం నిండిపోయాక ఇక్కడ మధ్యలో స్టార్ట్ చేశారా? ముందు చుట్టూ నింపాను, మధ్యలో అలా ఈ మధ్యలో అలా ఫ్రూట్ ప్లాంట్స్ పెడతాను. యాక్చువల్గా ప్లాన్ చేసుకొని వెళ్ళేది అను గారింటికైనా కూడా మేము ఆ రోజు విజిట్ చేసిన ప్రతి ఒక్క గార్డెన్ కూడా చాలా బాగుంది. విజయ గౌరి గారి గార్డెన్కి మేడ మీదకి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది కూడా. నిజంగా ఇది కవర్ చేద్దాం అనుకోలేదు, బట్ ఈ ఏరియా అంతా చూసేసరికి చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ప్రతి ఒక్క స్పేస్ని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నారు. బాల్కనీ స్పేస్ చూడండి, ప్రతి ఒక్క చిన్న చిన్న డబ్బాల నుంచి, బాటిల్స్ నుంచి, చిన్న చిన్న కుండీల వరకు ప్రతి ఒక్క స్పేస్ని కూడా ఇలా మొక్కలతో అయితే నింపేసుకున్నారు. అండ్ వాళ్ళ తులసి కోట ఎంత బాగా అనిపించిందో, పాలరాతితో తులసి కోట. అండ్ తులసి కోట వెనక పక్క కూడా చిన్న చిన్న క్రాటన్స్, సక్కలెంట్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టారు. అండ్ మీరు ఇక్కడ బాటిల్స్ మీద వాటి మీద డిజైన్స్ చూసారు కదా, సో విజయ గౌరి గారు వాళ్ళ అమ్మాయి డిజైన్ చేసింది అనమాట. సో తను ఆర్ట్ చేస్తారనమాట, ఆర్ట్ వచ్చి తనకి. సో ఈ వాటర్ క్యాన్స్ అన్నీ కూడా ఇక్కడ ఫిల్ చేశారు కదా, ఇవన్నీ కూడా ఆవిడకి పూల మొక్కలు, పూజకి సరిపోయే పువ్వులన్నీ కూడాను. అండ్ ఇవన్నిటికీ కూడా పెయింట్ చేసింది విజయ గౌరి గారు వాళ్ళ అమ్మాయి. అండ్ పైన చూడండి కబోర్డ్ ఉంది, కబోర్డ్ పైన స్పేసు. అండ్ ప్రతి కార్నర్ని కూడా ఇక్కడ చూడండి రాధాకృష్ణులు అండ్ పక్కన మొక్కలు. అండ్ ఇప్పుడు మేడ మీదకి అయితే వెళ్తున్నాం. మేడ మీదకి వెళ్ళే స్పేస్లో ప్రతి ఒక్క మెట్టు మీద కూడా ఆవిడ మొత్తం మొక్కలతో ఫిల్ చేశారనమాట. ఇవన్నిటికీ వాటర్ చేయడం అంటే అంత సింపుల్ టాస్క్ ఏమీ కాదు. సో పై గార్డెన్ చూశాను అండ్ అలాగే కింద బాల్కనీ కూడా చూపించానండి. సో నాకు తెలిసి మీకు ఇందులోంచి ఏమైనా క్రియేటివ్ ఐడియాస్ వచ్చుంటే. విజయ్ గౌరి గారు, కింద మేము ఒక గార్డెన్ చూసి వచ్చాను నేను, వీడియో కవర్ చేసిన స్టార్టింగ్ లో. అది కూడా మీరేనా? ఓకే. ఇప్పుడు మీరు ఇది కూడా చూసుకునేది మీరే, అది కూడా చూసుకునేది మీరేనా? మొత్తం మీరే చూసుకుంటారు? ఓకే. తినేమైనా హెల్ప్ చేస్తా మీకు? ఆ పెయింటింగ్స్ అన్ని మా పాప వేసింది. ఓ ఆర్టిస్టా? దేవుడు బొమ్మల ముందు ఉన్నవి చిన్న చిన్నవి అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా? అరేంజ్మెంట్ నాది, పెయింటింగ్స్ అనేవి. అవునా? వెరీ నైస్, వెరీ నైస్. మీరేమైనా చెప్దాం అనుకుంటున్నారా, ఇన్స్పిరేషన్ సంథింగ్ అబౌట్ ఆర్ట్ అండ్ ఆల్? యాక్చువల్లీ నాకు గార్డెనింగ్, సాయిల్ ఇవన్నీ చేయి పెట్టడం అంటే నాకు నచ్చేది కాదు. మా మదర్ ని చూసి, మా మదర్ ఇవన్నీ చేయడం చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. సో ఇలా ఒక మమ్మల్ని చూసి ఇంకా చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ కి ఇన్స్టాగ్రామ్ అలాంటి ఛానల్స్ లో, మీ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఇంకా ఎక్కువగా చెప్పండి, స్ప్రెడ్ చేయండి, స్ప్రెడ్ అబౌట్ గ్రోయింగ్ యువర్ ఓన్ ఫుడ్ అండ్ ఆల్. So that it will be more helpful for the next generations and upcoming people మాట. ఓకే. అవునా? ఇప్పుడు ఆశయం అంతా పోయింది. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ విజయ్ గారు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ యువర్ గార్డెన్. చాలా బాగుండింది అండ్ ఇన్స్పైరింగ్ గా ఉంది. ఇవి ఎవరైనా మోడల్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీ వీడియో చూసి చేయించుకుంటారు అనుకుంటున్నా. అండ్ చాలా రకాల మొక్కలు పెంచుతున్నారు.
ఇంకా ఎక్కువ పెంచండి, కొంచెం రేర్ వెరైటీస్ కూడా ఇంకా ట్రై చేయండి తప్పకుండా. టమాటాలు, మిరపకాయలు, వంకాయలు కాకుండా ఇంకా ఇంకా చాలా ఎక్కువ రకాలు పెంచాలి. నేను నాకు తెలిసి హార్వెస్ట్ మీరు చేసేదాకా వచ్చానేమో నేను నిజానికి 2 రోజుల క్రితమే చేశానండి, మొత్తం ఖాళీ చేస్తాను. సడన్ గా వస్తాను కదా, మీ ఎఫర్ట్ ఏంటో తెలిసేది మాకు. ఎంత కష్టపడుతున్నారు మీరు, ప్రతి మొక్క గురించి చెప్తారంటే యు నో వెరీ వెల్ అబౌట్ ఇట్. ఓకే, వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇదండి విజయ్ గౌరి గారి గార్డెన్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా మా గార్డెన్ విజిట్ వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్ అండి. బాయ్ బాయ్.